అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. The epistle of Paul to Philippians chapter 4 verse 18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. చదివిన వాక్యాన్ని దేవుడు మన కొరకు దీవించును గాక. ఈ రోజుల్లో మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి మనము వింటూ వస్తున్నాం. దాదాపు ముగింపుకు మనం వచ్చాము. 18వ వచనంలో పౌలు ఏమని చెప్తున్నాడు? కొంచెము అంతకుముందు చెప్పిన వాటిని రిపీట్ చేస్తాను, ఎందుకంటే రానోళ్ళు కూడా కొంచెం తెలుసుకోవాలి కదా, కనెక్షన్ ఉండాలి కదా. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. పౌలు జైల్లో ఉండి ఈ మాట చెప్తున్నాడు. జైల్లో ఉన్న వాళ్ళకి సమృద్ధి ఉంటుందా? జైల్లో ఉన్నవారు సనుగుతారు కానీ సమృద్ధిగా ఉందని చెప్తారా? యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎలా ఉంటారో చూడండి. ఐ హ్యావ్ ఆల్ థింగ్స్, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నానని చెప్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తిగా ఉండు. పౌలు తిమోతికి రాస్తే ఏమన్నాడు తెలుసా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అని చెప్పాడు. Godliness with contentment is a great gain. దైవభక్తి కలిగిన వారికి సంతుష్టిగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. గుడిసెలో ఉన్నావా? సంతృప్తిగా ఉండు. చిన్న ఉద్యోగమా? సంతృప్తిగా ఉండు. ఇంట్లో ఏమైనా కొన్ని కొదవలు ఉన్నాయా? సంతోషంగా ఉండు, సంతృప్తిగా ఉండు. ఆరోగ్యం సరిగా లేదా? అయినా సరే సంతోషంగా ఉండు, సమృద్ధిగా ఉండు. 4:10 చదవండి. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయ సాగితులని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. సంతోషంగా ఉన్నాడు. 4:11 చదవండి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. 10వ వచనంలో సంతోషం, 11వ వచనంలో సంతృప్తిగా ఉన్నాను. సంతోషంగా ఉన్నాను, సంతృప్తిగా ఉన్నాను. 4:18లో నాకు సమస్తమును సమృద్ధిగా ఉన్నాను. వరుసగా 3 సంగతులు చెప్పండి. సంతోషం, సంతోషంగా ఉన్నాను చెప్పండి. సంతృప్తిగా ఉన్నాను చెప్పండి. సమృద్ధిగా ఉన్నాను. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చెప్పేది, నీ జీవితం అంతా సనుగులే. ఎప్పుడు చూసినా సనుగుతూ ఉంటావు, వణుగుతూ ఉంటావు. దేవుని మీద సనుగుతానే ఉంటావు, భర్త మీద సనుగుతానే ఉంటావు, భార్య మీద సనుగుతానే ఉంటావు, తల్లిదండ్రుల మీద కూడా సనుగుతానే ఉంటావు. కొంతమంది సంఘ పెద్దల మీద కూడా సనుగుతూ ఉంటారు. తప్పు నీలో పెట్టుకొని సంఘ పెద్దలు ఏమంటారు తెలుసా? ఈ సంఘంలో జీవం లేదు, ఉత్తేజం లేదు, ఉల్లాసం లేదు. ఫస్ట్ నువ్వు జీవింపబడితే సంఘం ఉజ్జీవింపబడుతుంది. తప్పు నీలో పెట్టుకొని ఎవరెవరినో అంటావే. నువ్వు మారితే సంఘం మారుతుంది. నో మర్మరింగ్, నో గ్రమ్లింగ్, నో కంప్లైనింగ్. సనగే బదులు దేవుని స్తుతించు. పౌలు సనగాలంటే ఎన్ని కారణాలు ఉన్నాయి. ప్రభువా, ఇంత సేవ నేను చేశానే, ఖండాలు దాటి సేవ చేశానే, ఆసియా ఖండము,
ఈ ఐరోపా ఖండంలో సేవ చేశానే, గ్రామ గ్రామాలు తిరిగానే, రాళ్లతో కొట్టబడ్డానే, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో వేలాడినానే, ఇన్ని కష్టాలు అనుభవించాను. నన్ను జైల్లో వేసేది ఎంత సనగొచ్చు దేవుని పైన చెప్పండి. దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఎప్పుడు దేవుని స్తుతించడం నేర్చుకోండి. సరే, ఎపఫ్రొదితు వలన నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. పౌలు జైల్లో ఉన్నప్పుడు కొన్ని వస్తువులు పంపించారు. ఆయన దేవుని సేవకుడు కాబట్టి కొన్ని వస్తువులు ఆయన కొరకు పంపించారు. ఏమేమి వస్తువులు పంపించారో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ రిపీట్ చేయండి. వాళ్ళు పౌలుకి ఇచ్చిన వస్తువుల గురించి పౌలు 2 మాటలు చెప్తున్నాడు. అవి మనోహరమైన సువాసన. బైబిల్లో 7 రకాలైన సువాసనలు ఉన్నాయని ఆల్రెడీ చెప్పాను. బైబిల్లో 7 రకాలైన సువాసనలు ఉన్నాయి, ఆల్రెడీ మనం విన్నాం. దైవ సేవకులకు కానీ దేవునికి కానీ మనం ఇచ్చే వస్తువులు కానీ కానుకలు కానీ నంబర్ 1 అవి మనోహరమైన సువాసన. అది నంబర్ 1. నంబర్ 2 ఏంటి? దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. దేవునికి మనం ఇచ్చే కానుకలు, లేకపోతే దేవుని సేవకులకు మనం ఇచ్చే కానుకలు దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే అవి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. పోయిన వారం కాక అటుపోయిన వారం కొన్ని విషయాలు మీకు చెప్పాను. యాగాలంటే ఏంటో ఇంగ్లీష్ బైబిల్లో స్పిరిచువల్ సాక్రిఫైసెస్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? స్పిరిచువల్ సాక్రిఫైసెస్. వాటి గురించి మనం విని వాక్యాన్ని మనం ముగించుకున్నాం. ఏంటి యాగాలు? ఏంటి బైబిల్లో ఉన్న యాగాలు ఏంటో మనం కొన్ని యాగాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా హెబ్రీలకు రాసిన పత్రిక లేకపోతే కీర్తనల గ్రంథము 50వ కీర్తన 23వ వచనం చదువుకున్నాం. ఫస్ట్ యాగం ఏంటో చదువు. ఫస్ట్ స్పిరిచువల్ సాక్రిఫైస్ 50వ కీర్తన 23వ వచనం చదువుతున్నాను. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతి యాగం, స్తుతి యాగం. పాత నిబంధన గ్రంథంలో ఏ యాగాలు చేశారు? భౌతిక సంబంధమైన యాగాలు చేసేవారు. కొత్త నిబంధనలో భౌతిక సంబంధమైన యాగాలు లేవు. గొర్రెలను తీసుకొని రావడం, గొడ్లను తీసుకొని రావడం కదా, పావురాలను తీసుకొని రావడం, ఇవన్నీ ఓల్డ్ టెస్టిమెంట్లో భౌతిక సంబంధమైన యాగాలు, బలియాగాలు. కొత్త నిబంధనలో మనకున్న బలియాగాలు ఏంటంటే, స్పిరిచువల్ సాక్రిఫైసెస్ ఏంటంటే, నంబర్ 1 ఏ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. అప్పుడు స్తుతి యాగం చేసినప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? నేను వానికి దేవుని రక్షణ కనపరుస్తాను. నేను చిన్నప్పుడు నమ్ముకున్నాను, 14 సంవత్సరాలను నమ్ముకున్నాను. మళ్ళా పడిపోయాను. మళ్ళా 16వ సంవత్సరం నమ్ముకొని వారానికే బాప్తీసం తీసుకున్నాను. నిన్న ఒకరింటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి కనిపించారు. నీ వయసు ఎంత అన్నాను. 16 అన్నాడు. అమ్మాయి వయసు ఎంత? 18 అన్నాడు. మరి ఇంకా ఎందుకు నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం. మరి బాప్తీసం ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళు ఏం మాట్లాడడం లేదు. నేను 16 సంవత్సరాలు అప్పుడు బాప్తీసం తీసుకున్నాను. నేను ఏం చేశానంటే ప్రతి ఆదివారం దేవునికి స్తుతులు చెల్లించేవాడిని. చూసారా? బలపడ్డాను, రక్షణలో బలపడ్డాను. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. కొంతమంది నమ్ముకున్న, బాప్తీసం తీసుకున్న వాళ్ళకు రక్షించబడ్డామనేటువంటి నిశ్చయతే ఉండదు. స్తుతియాగం చేయి, స్తుతియాగం చేయి. నీలో విశ్వాసం ఇంకా బలపడుతుంది. ప్రభువా నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రం.
ప్రతి ఆదివారం నోరు తెరచి నేను స్తుతులు చెల్లించాను. బైబిల్లో ఏమని రాయబడి ఉంచండి, 28వ వచనం, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరచున్నట్లు వాడు చెప్పండి మార్గము సిద్ధపరచుకొనును. నువ్వు దేవునికి స్తుతులు చెల్లించే కొలది నువ్వు రక్షించబడ్డావని అష్యూరెన్స్ నీకు ఇంకా ఎక్కువ బలపడుతుంది. స్తుతులు చెల్లించే కొద్దీ, దేవునికి స్తుతియాగం చెల్లించే కొద్దీ ఆత్మీయంగా నువ్వు ఎంతో బలపడతావు. దేవుని బిడ్డలారా, స్తుతియాగం చేస్తున్నావా? నీకు చెప్పాను స్తుతి అంటే ఏంటి, స్తుతియాగం అంటే ఏంటి. స్తుతి అంటే ఖర్చే, నయా పైసా ఖర్చు ఉండదు. కొంతమంది స్తుతులు చెల్లిస్తారు కానీ నయా పైసా ఖర్చు ఉండదు. సమయానికి రారు. మీలో ఎంతమంది ఈరోజు 3 పాటల తర్వాత వచ్చారు? ఏరోప్లేన్కి ఫ్లైట్కి వెళ్ళాలనుకో 3 గంటల ముందు బయలుదేరాలి. అక్కడ 3 గంటల ముందు ఉండాలి. ట్రైన్లో వెళ్ళేటప్పుడు లేట్కి పోతే నీ సీటు కింద అంతా సామాన్ పెట్టుంటారు, నీ లగేజ్ పెట్టుకోవడానికి ఉంది కదా. స్తుతి యాగం అంటే ఏంటంటే సంథింగ్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్. నిద్ర సాక్రిఫైస్ చేయాలి. ఆదివారం డబ్బులు సాక్రిఫైస్ చేయాలి. కొంతమంది ఒక వారం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని చర్చకు వస్తారు. పెట్రోల్ కానీ క్యాబ్ కానీ 4 వారాలకు చెప్పండి 4-5 వేలు పెట్రోల్ పెట్టుకొని లేదా ఖర్చు పెట్టుకొని చర్చకు వస్తారు. స్తుతికి స్తుతి యాగానికి చాలా తేడా ఉంటుంది. స్తుతి అంటే నయా పైసా నీకు ఖర్చు, ఊరికే నోటితో వందనాలు చెప్తారు దేవునికి. ఒకరంట ఆ ఇంట్లో కాటేజ్ మీటింగ్ పెట్టుకున్నారంట. పాటలు అయిపోయినాయి, వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, అందరికి మంచినీళ్ళు ఇచ్చినాడు, అందరికి వందనాలు చెప్పి సాగనందుతున్నాడు. దాన్ని ఏమంటారు చెప్పండి? స్తుతి కూడా అంటారు. ఇంటికి పిలిచాడు, కాటేజ్ మీటింగ్ పెట్టుకున్నాడు, మంచినీళ్ళు ఇచ్చి పంపించినాడు, దాన్ని ఏమంటారు చెప్పండి? స్తుతి అంటారు. స్తుతి యాగం అంటే అందరికీ భోజనాలు, దేవునికి కానుక కదా, విందు చేశాడు, ఏర్పాటు చేశాడు, 1000 రూపాయలు ఖర్చు పెట్టాడు కదా, దాన్ని ఏమంటారు? ఏ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. స్తుతి చెల్లించడం కాదు, స్తుతి యాగం. స్తుతి యాగం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి, 15వ వచనం చదువుతున్నాను. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలం అర్పించుదము. జిహ్వా అంటే ఏంటి? నాలుక. నోరు తెరవు, పెదవులు తెరవు. మరి నాలుక తెరచి దేవునికి వందనాలు చెల్లించారా? నమ్మి బాప్తిసం పొందిన వారు నెలల తరబడి స్తుతులే చెల్లించావు. 115వ కీర్తనలో చూడండి, కీర్తనల గ్రంథము 115వ కీర్తనలో ఒక మాట చదవండి, 15-17. 115వ కీర్తన 17వ వచనం, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. ఏం పట్టుకుందో ఏమో, మూగదయ్యం పట్టుకుంది నీకు. నెలల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడి నమ్మి బాప్తిసం పొందిన స్తుతులు చెల్లించవు. ఎందుకు నమ్ముకున్నట్టు? ఎందుకు బాప్తిసం తీసుకున్నట్టు? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మనము స్తుతులు చెల్లించాలని దేవుడు కోరుకుంటాడా? కోరుకోడా? ఎక్స్పెక్ట్ చేస్తాడా? చేయడా? మనం స్తుతులు చెల్లించాలని దేవుడు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎక్కడుంది వాక్యం? లూకా సువార్త 17:17, 10 మంది శుద్ధులైరి కారా, 90 ఎక్కడా? వందల మంది రక్షణ పొందినారే, స్తుతులు చెల్లించే వాళ్ళు ఎక్కడా? 10 మంది శుద్ధులైనారు, 90 ఎక్కడా? అంటే ఎంత శాతం చెప్పండి? 10 మందిలో ఎంతమంది స్తుతులు చెల్లిస్తారు? ఒకరే, 10%. 100 మందిలో ఉంటే 10 మందే స్తుతులు చెల్లిస్తున్నారు, మిగతా 90 ఎక్కడా?
దేవుని బిడ్డలారా, మనం దేవుని స్తుతించాలని దేవుడు ఎంతో ఇష్టపడతాము. దేవుడు ఎంతగానో కోరుకుంటాము. 119వ కీర్తన 164వ వచనం చదువుతాం. 119వ కీర్తన 164వ వచనాన్ని చదువుకున్నాం. కీర్తనలు 119వ కీర్తన 164వ వచనము చదవండి. 119వ కీర్తన 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. 7 అన్నది సంపూర్ణ సంఖ్య. 7 అంటే 7 సార్లు కాదు, కౌంట్లెస్ నంబర్ ఆఫ్ టైమ్స్. టైమ్ అండ్ అగైన్ దావీదు స్తుతిస్తానే ఉంటాడు. స్తుతియాగం. ఆత్మీయమైన బల్లలో మొట్టమొదటి బలి ఏంటి చెప్పండి? స్తుతియాగం. రెండవదిగా చూడండి, రెండవ బలియాగము రెండవదిగా ఆత్మీయమైన బలులు. రెండవదిగా ఏమిటంటే కీర్తనల గ్రంథము 141వ కీర్తన 2వ వచనం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. A sacrifice of prayer. రెండవదిగా ప్రార్థన అనేటువంటి బలి. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. చేతులు ఎత్తుతున్నావా? మోకరిస్తున్నావా? ప్రార్థన అంటే మోకరించాలి. ప్రార్థన అంటే చేతులు ఎత్తాలి. అమ్మా, అయ్యా, చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావా? చేతులు ఎత్తడం అంటే అటుపోయిన వారని చెప్పాను, సరెండరింగ్ కదా. చేతులు ఎత్తడం అంటే మన నిస్సహాయత తెలపడం, మన హెల్ప్లెస్నెస్. ప్రభువా, నేను నిమిత్త మాత్రున్నయ్యా, నా చేత ఏం కాదయ్యా, నీవే నాకు దిక్కయ్యా, నీవే నా సర్వమయ్యా, నీవే నా సమస్తమయ్యా. ఎత్తుతున్నావా? మోకరిస్తున్నావా? రెండవ ఆత్మీయమైన బలి ఏంటంటే ప్రార్థన. ఏ సాక్రిఫైస్ ఆఫ్ ప్రేయర్. అసలు ప్రార్థనను స్తుతిని విడదీయలేం కదండి. ప్రార్థన స్తుతిని విడదీయలేం. చేస్తున్నావా ప్రార్థన? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, 1 Timothy chapter 2 verse 8. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను కోరుతున్నాను. ఎందుకు పురుషులకు చెప్పాడు? ఫస్ట్ చెప్పండి చూద్దాం. పురుషులు కోపమును సంశయమును. కొంతమంది భర్తలకు ఏం కోపం అంటే, రాసి పెట్టుకోండి, నీలో కోపం ఉండి ప్రార్థన చేస్తే, భార్యని ఇష్టానుసారంగా తిట్టి నువ్వు ప్రార్థన చేస్తే, స్తుతులు చెల్లిస్తే, ఆరాధన చేస్తే, నో, దేవుడు నీ ప్రార్థన వినడు. రాసి పెట్టుకో. నీ ప్రార్థన పైకి వెళ్ళాలంటే నీలో కోపం ఉండకూడదు. ఎంతమంది భర్తలు భార్య మీద ఎంత కోపడతారు. ప్లేట్లు ఇసిరేసేవాళ్ళు, కప్పులు ఇసిరేసేవాళ్ళు, సాసర్లు ఇసిరేసేవాళ్ళు, లైట్లు కోపం వస్తే కొంతమంది బాధలు పడతారు, కొంతమంది లైట్లు పగలు కొడతారు.
నీ ప్రార్థన, నాకు తెలిసినంత మటుకు నీ ప్రార్థన వినడు. కాబట్టి పురుషుడు ప్రతి స్థలమందును కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి. నీ చేతుల్లో పవిత్రత ఉందా? లంచాలు తీసుకుంటావే, లంచాలు ఇస్తావే. లంచం తీసుకోవడం ఎంత తప్పో లంచం ఇవ్వడం కూడా అంతే తప్పు. మన బోరింగ్ ఎండిపోయింది, బోరింగ్ అప్లై చేసినాం. వాళ్ళు వచ్చినారు, ఇన్స్పెక్షన్కి వచ్చినారు. అదే చెప్పిన, అయ్యా మేము లంచాలు తీసుకోమయ్యా, లంచాలు ఇయ్యమయ్యా. ఏదో మీరు చేసిన సహాయానికి ఏదో టీ ఖర్చులు లేదా పెట్రోల్ ఖర్చులు, తిండి ఖర్చులకు ఏదో ఒకటి ఇస్తాను పోండి అని చెప్పి పంపించినాం కదా. లంచాలు తీసుకోవద్దు, లంచాలు ఇవ్వద్దు, చేతులతో భార్యను కొట్టద్దు, బలాత్కారం చేయొద్దు, దొంగ సంతకాలు పెట్టద్దు, దొంగ లెక్కలు రాయొద్దు. నీ ప్రార్థన వినడు, నీ ప్రార్థన వినడు. రక్తము చిందించే చేతుల్లో చేసే ప్రార్థన దేవుడు వినడు. అటుపోయిన వారని చెప్పాను, మరలా చెప్తాను. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథము మొదటి అధ్యాయం చూడండి ఏమని రాయబడిందో. లేదన్నా నా ప్రార్థన వింటాడంటే నీ భ్రమ. లేదన్నా నేను స్తుతులు చెల్లిస్తాను, నా స్తుతులు వింటాడన్నా అంటే నీ భ్రమ. నువ్వు అనుకుంటే నేనేం చేయబడ్డావు? వాక్యం చదవండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. నెక్స్ట్ చెప్పండి. మిమ్మల్ని కడుగుకొనుడి, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. ఎందుకు? మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. నీ చేతుల నిండా రక్తమే. కొట్టింది భార్యను, కొట్టింది. చితం కొడతారు భార్య. ఒక దైవ సేవకుడు నా మీద కక్ష కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఓ రోజు నేను ప్రసంగం చేస్తున్నా, ఆ దైవ సేవకుడు ఎదురుగానే ఉన్నాడు. మాటలో నాకు ప్రేరేపణ వచ్చింది, చెప్పినా ఇదిగో ఇట్లా కొంతమంది సేవకులు బారుని కింద పడేసి మెడబెట్టినాడు. చెప్పండి. ఆమె వేరే వాళ్ళకు కూడా ఫోటోలు పంపింది. ముక్కు ముఖమంతా పగిలిపోయింది. మన దైవ సేవకుడు ఆయన. నేనేం డైరెక్ట్గా చెప్పలేదు, వాక్యంలో ఇండైరెక్ట్గా చెప్పాను. నా మీద కక్ష పెట్టుకున్నాను. ఓ దేవుని బిడ్డలారా, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. ఎందుకంటే నీ చేతుల్లో రక్తం కనిపిస్తుంది. కొట్టే చేతులు, బలాత్కారం చేసే చేతులు. పాపాలు ఒప్పుకో, కన్నీటి ప్రార్థన చేయి. దేవుని క్షమాపణ అడుగుతావు కానీ నీ భార్యను ఎప్పుడైనా క్షమాపణ అడిగావా? నీ భర్తను ఎప్పుడైనా క్షమాపణ అడిగావా? కొంతమంది దేవుని దగ్గర ఏం క్షమాపణ అడుగుతారు తెలుసా? ఎవరిని హట్ చేసావో వాళ్ళ దగ్గర వెళ్ళి క్షమాపణ. చెరసాల నాయకుడు బాగా కొట్టినాడు పౌలును శీలను, బాగా కొట్టినాడు. కొట్టినోడు రక్షణ పొందినాడు కదా. అదే రాత్రి కొట్టాడు, అదే రాత్రి మారు మనసు పొందాడు, అదే రాత్రి రక్షణ పొందిన తర్వాత ఏం చేశాడు మళ్ళీ చెరసాల నాయకుడు? చెప్పండి, ఎవరని చెప్పండి. చెరసాల నాయకుడు ఏం చేశాడు? వారి గాయాలను కడిగాడు. పౌలు గాయాలను కడిగాడు, శీల గాయాలను కడిగాడు. ఎవరెవరు కొట్టావో, ఎవరెవరి పట్ల అసభ్యంగా ప్రవర్తించావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరు. చర్చిలో మనం ఏం విన్నాం? బీ క్విక్ ఇన్ ఆస్కింగ్ ఫర్గివ్నెస్, బీ క్విక్ టు ఫర్గివ్. ఇతరులు క్షమించడానికి త్వరపడు, ఇతరులు క్షమాపణ అడగడానికి కూడా త్వరపడు. బీ క్విక్ టు ఫర్గివ్, బీ క్విక్ ఇన్ ఆస్కింగ్ ఫర్గివ్నెస్. ఇతరులను క్షమించడానికి త్వరపడు, ఇతరులను క్షమాపణ అడగడానికి కూడా త్వరపడు. నీ భార్యను క్షమాపణ అడగడం గొప్పతనం, నీ భర్తను క్షమాపణ అడగడం గొప్పతనం. ఒక సోదరుని దగ్గరికి వెళ్ళి, సహోదరి దగ్గరికి వెళ్ళి, అమ్మా అయ్యా నీ పట్ల నేను తప్పు చేశాను, అమ్మా నిన్ను అనరాని మాట అన్నాను, అయ్యా నీ మనసును గాయపరిచానని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ కోరడం అది గొప్పతనం కానీ నామోషి కాదు. A sacrifice of prayer.
ఇందాక చెప్పాను, ప్రార్థనను స్థుతిని మనం విడదీయలేము. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇటు శాసనము సంతకము చేయబడినను దానియేలు తెలుసుకొనుటను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు, చెప్పండి, ఆయన్ను స్తుతించుచు వచ్చెను. ప్రార్థనను స్తుతిని వేరు చేయలేం. ప్రైజింగ్ అండ్ ప్రేయింగ్, ప్రైజింగ్ అండ్ ప్రేయింగ్, ప్రైజింగ్ అండ్ ప్రేయింగ్. రోజుకు 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు తీర్మానం చేసుకొని గట్టిగా ఒకరోజు తీర్మానం చేసుకోండి, నేను ఈరోజు ఒక 20 నిమిషాలు ప్రార్థనకు మోకరించినప్పుడు అస్సలు నేను ఒక్క మనవి కూడా దేవుని అడగను. చేసే 20 నిమిషాలు అరగంట ప్రార్థన కేవలం దేవుని స్తుతిస్తాను. పెట్టుకోండి. నేను కూడా ఒకసారి అట్లా ట్రై చేశాను. ఒక్క మనవి కూడా దేవుని అడగకుండా మొత్తం నువ్వు చేసే ½ అన్ అవర్ ప్రేయర్లో 1 అవర్ ప్రేయర్లో మొత్తము స్తుతి మాత్రమే చేయండి. దేవునికి ఎన్ని నామాలు ఉన్నాయి, దేవుని నామాలు అన్ని రాసి పెట్టుకోండి. కాబట్టి స్తుతి చేయడము కదా ప్రార్థన, ఈ 2 కూడా మనం విడదీయలేమని రోజుకి 3 సార్లు దేవుని స్తుతిస్తానే ఉన్నాడు, 3 సార్లు దేవునికి ప్రార్థన చేస్తాము. 55వ కీర్తన 17వ వచనం. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దావీదు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తే నువ్వు కనీసం ఒకసారి కూడా ప్రార్థన చేసుకోవే. సెల్ ఫోన్కు ఎంత సమయం ఇస్తావు, యూట్యూబ్కి అంత సమయం ఇస్తావు, టీవీకి ఎక్కువ సమయం ఇస్తావు, వాట్సాప్కి ఎక్కువ సమయం ఇస్తావు, నెట్కు ఇంటర్నెట్కి ఎక్కువ సమయం ఇస్తావు. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సాక్రిఫైస్ ఆఫ్ ప్రేయర్ ఉందా? ఈ అలవాటు ఉందా అమ్మాయా? యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మూడవదిగా చూడండి, మొట్టమొదటిగా ఏంటి చెప్పండి? స్తుతి యాగము. రెండవదిగా ప్రార్థన అనేటువంటి ఆ యాగము. మూడవ యాగం చూడండి దేవుని యొక్క వాక్యంలో. మూడవ యాగం ఏంటో రోమా 12వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. రోమా 12వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువు. మూడవ ఆత్మీయమైన బలి, ఆత్మీయమైన యాగం ఏంటో చదవండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి. సజీవ యాగంగా మీ శరీరం, సజీవ యాగంగా మీ శరీరాన్ని ఆయనకు సమర్పణ చేసుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. కాబట్టి సహోదరులారని మొదలుపెట్టాడు. కాబట్టి అంటే అర్థం చెప్పండి, ఎవరైనా చదువుకునే పిల్లలు. దేర్ఫోర్ అంటే అర్థం చెప్పండి, పైన ఏదో ఉందన్నమాట. కాబట్టి అంటే అర్థం ఏంటో తెలుసా? మొదటి అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు దేవుడు మనకిచ్చిన రక్షణ గురించి చెప్తాడు పౌలు. ఎంతగా నిన్ను నన్ను రక్షించుకున్నాడు. మొదటి అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు పౌలు దేవుడు మనకిచ్చిన రక్షణ గురించి వివరించుకుంటూ వచ్చి ఆఖరిగా 12వ అధ్యాయానికి వచ్చే లోపల కాబట్టి అన్నాడు. దేర్ఫోర్
ప్రజెంట్ యువర్ బాడీస్ అండ్ క్రైస్ట్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పణ చేసుకోండి. నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, చెడ్డ చెడ్డ చూపులు చూస్తాం. మన చర్చిలో పోర్నోగ్రఫీ గురించి ఎక్కువ చెప్తా ఉంటాం. ప్రాక్టికల్, మన చర్చి చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఇంకో విషయం తెలుసా, మన చర్చి హై స్టాండర్డ్లో ఉంటుంది. గర్వించడం లేదు. వీ హ్యావ్ టు కమ్ అప్ టు ద హైయర్ లెవెల్. నేను ఏ చర్చిలో కూడా ఇంతవరకు వినలేదు. మా చర్చిలో, నేను పెరిగిన చర్చిలో కూడా నేను వినలేదు. అయోగ్యంగా ఎవరైతే ప్రభు యొక్క రొట్టెను తీసుకుంటారో, పాత్రను తీసుకుంటారో, మొట్టమొదట వాళ్ళకు బలహీనత వస్తుంది. పాపములో ఉండి వాళ్ళ రొట్టె రసం తీసుకుంటే మొట్టమొదట బలహీనత వస్తుంది. రెండవదిగా చెప్పండి, రోగం వస్తుంది. మూడవదిగా చావు వస్తుందని బైబిల్లో చెప్పబడిన మాటలు ఇంతవరకు నేను ఏ సంఘంలో కూడా బల్లలో చెప్పేది నేను వినలేదు. రొట్టె కొరకు స్తుతులు చెల్లించిన తర్వాత మన చర్చ్ హై స్టాండర్డ్లో ఉంటుంది. కమ్ అప్ టు ద హైయర్ లెవెల్. ఈ శరీరాన్ని దేవునికి అప్పగించావా? పోర్నోగ్రఫీ చూడొచ్చా? పెళ్ళైన వాళ్ళు చూస్తారు, సిగ్గు లేదు. చూడండి, హీరోయిన్స్ బొమ్మలు చూస్తారు, బట్టలు లేని బొమ్మలు చూస్తారు, బ్లూ ఫిలిం చూస్తారు. నరకానికి వెళ్తాం. బాప్తిసం తీసుకున్నానని అంటావేమో, విత్ అథారిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గో టు హెల్. నువ్వు నకిలీ రక్షణ పొందినావు. నీ కన్నులు బలిపీఠం మీద పెట్టు. నీ చెవులు బలిపీఠం మీద పెట్టు. ఇష్టానుసారం మాట్లాడితేనే నోరు కంట్రోలే లేదు. నీకు నోరు కంట్రోలే లేదు. నీ నోటిని, నాలుకను మరి చెప్పు, బలిపీఠం మీద పెట్టు. భర్త ఒక మాట అనకూడదా? వారికి శిరస్సు భర్త కదా. ఒక మాట అంటే 10 మాటలు అనే భార్య లేకపోలేదు. భర్తనే గౌరవించావు, ఇంకెవరిని గౌరవిస్తావు నీవు? నీ నోరు మారిందా? తీరు మారిందా? నడక మారిందా? పడక మారిందా? అత్తమామలను గౌరవిస్తున్నావా? తల్లిదండ్రులను గౌరవిస్తున్నావా? యాకోబు ఒక్క దెబ్బతో కొట్టేసినాడు. చెప్పమంటారా వాక్యం? యాకోబు 1వ అధ్యాయం 26వ వచనం కదా. ఎవడెన్నో నోటికి కళ్ళెం పెట్టుకొనకుండా, చెప్పండి, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనకుండా తన హృదయమును మోసపరచుకొనొచ్చు. 1:26. భక్తి గలవాడని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే. ఒక్క దెబ్బతో, ఒక వచనంతో కొట్టేసినాడు నీ భక్తిని. అన్నా చర్చికి వస్తానన్నా అంటావు, బాప్తీసం తీసుకున్నానన్నా అంటావు, అన్నా నేను ఎంత కానుకేస్తానో చూశానని అంటావు కదా, అన్నా ఎంత సేవ చేస్తాను అంటావు, ఎంత పరిచర్య చేస్తాను అన్నా అని అంటావు, ప్రతి మీటింగ్ వస్తానన్నా అంటావు, మరి ఆరాధన చేస్తానన్నా అంటావు. నువ్వు ఏమైనా చెయ్యి, నీ నోరు కంట్రోల్ లేకపోతే యాకోబు రాసిన పత్రిక 1:26 ప్రకారంగా పరిశుద్ధాత్మ నడిపింపుతో యాకోబు ఒక్క వచనంతో నీ భక్తిని కొట్టేశాడు. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనకుండా తన హృదయమును మోసపరచుకొనొచ్చు, భక్తి గలవాడని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే. నోరు కాపాడుకో, నోరు కాపాడు. నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, జీవితంలో నుండి బోధించాలి కదా. నేనైతే ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పుతో నా నోటిని, నాలుకను, పెదవులను కాల్చాయా. అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవా జనుల మధ్య నివసించువాడనని కేకలేశాడు. ఎవరు? యెషయా. అప్పుడు దేవుడు ఏం చేశారంటే శరాపులలో ఒకడిని పంపించాడు. శరాపులలో ఒకడు బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును తీసుకొచ్చి ఈ యొక్క యెషయా యొక్క చెప్పండి నోటికి తగిలిస్తే అతని పెదవులకు ప్రాయశ్చిత్తం కలిగి దేవుని అడుగు, ప్రభువా నా నోటిని, నాలుకను, పెదవులను కాల్చయ్యా. మామయ్యతో ఎట్లా మాట్లాడాలో తెలియదు, అత్తమ్మతో ఎట్లా మాట్లాడాలో తెలియదు, మమ్మీ డాడీతో ఎట్లా మాట్లాడాలో తెలియదు, సంఘ పెద్దలతో సేవకులతో ఎట్లా మాట్లాడాలో నీకు తెలియదు, సోదర సోదరులతో ఎట్లా మాట్లాడాలో నీకు తెలియదు, కోడలతో అల్లులతో ఎట్లా మాట్లాడాలో నీకు తెలియదు. విచ్చలవిడిగా మాట్లాడతావు.
నీ నోటిని దేవుని బలిపీఠం మీద పెట్టు. కాల్చమని అడుగు నీ నోటిని, నాలుకను, పెదవులను. సజీవ యాగంగా మన శరీరాలు దేవునికి సమర్పించాలి. నీ కాళ్ళు, చేతులు. దహన బలి అంటే ఎలా చేస్తారు తెలుసా? బర్nt ఆఫరింగ్ అంటే తెలుసా? ప్రతి అవయవాన్ని కోసి, ఒక ఎద్దు అనుకోండి, కాళ్ళు, చేతులు, ఇవన్నీ అవయవాలన్నీ ముక్కలు 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 కోసి కోసి బలిపీఠం మీద పెడతారు. దాన్ని దహన బలి, బర్nt ఆఫరింగ్ అని అంటారు. ఈనాడు మనం కూడా దహన బలి అంటే ఏంటంటే సజీవ యాగంగా మనం అర్పించుకోవడం ఏంటంటే మన ప్రతి అవయవాన్ని బలిపీఠం మీద పెట్టి దేవునికి అర్పించుకోవాలి. ఎక్కడుందా వచనం? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమా పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. మరియు మీ అవయవములో దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపబడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవంలో నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. మీ అవయవాలు దేవునికి అప్పగించండి. కొంతమంది ఏడుస్తారు, అన్నా నా చేత కావడం లేదన్నా. ఏం చేయాలి? యేసయ్యా నా కళ్ళు నీ బలిపీఠం మీద పెడుతున్నానయ్యా. అయ్యా నా చేతులు నీ బలిపీఠం మీద పెడుతున్నాను. అయ్యా నా చెవులు నీ బలిపీఠం మీద పెడుతున్నా. అయ్యా నా నోరు కంట్రోల్ లేదయ్యా, ఎంత కోపం అంచుకోవాలన్నా నా చేత కావడం. అయ్యా నా నోరు నీ బలిపీఠం. మీ అవయవాలను దేవునికి నీతి సాధనాలుగా అప్పగించుకొనుడి. ప్రార్థనలో నీ అవయవాలు పెట్టు, బలిపీఠం మీద పెట్టు. 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై, మీ అపవిత్రతకును అక్రమమునకు మీ అవయమును దాసులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. మన అవయవాలు దేవునికి అప్పగించాలని దేవుని వాక్యంలో రాయబడింది. 1 కొరింథీ 6వ అధ్యాయం. 1 కొరింథీ 6వ అధ్యాయము 13వ వచనం చదవండి. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేయను. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే. సోదరులారా, సోదరిలారా, వినండి వినండి. దేహము ప్రభు నిమిత్తమే, దేహము ప్రభు నిమిత్తమే. కొంతమంది దేహంతో ఎంజాయ్ చేస్తున్నారు. బాబా బాబా ఎంత సుఖపడుతున్నారు. ఈ దేహంతో ఎంత విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు. చాలా మందికి ఏంటంటే దేవుడు క్షమిస్తాడులే, మోసపోకుడి, మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోస్తాడు. తొందరపడి నువ్వు భయంకరమైన పాపాలు చేస్తే దాని యొక్క పర్యవసానాలు ఎదుర్కొంటావు. దేహము జారత్వం నిమిత్తం కాదు, దేహము ప్రభు నిమిత్తం. దేవుడు నీకు నాకు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? కింద ఏమని రాయబడింది చెప్పండి. 19వ వచనం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. నీ దేహం పైన నీకు అధికారం లేదు. ప్రజెంట్ యువర్ బాడీస్ అంటూ క్రైస్ట్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. నీ దేహము దేవుంది కాబట్టి, తన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి ఆ దేహాన్ని బలిపీఠం మీద పెట్టు, దేవునికి అప్పగించుకో. నీ అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు అణువు యేసు ప్రభు నిన్ను కొన్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, బైబిల్లోనే ఉంది. భర్త దేహం పైన ఎవరికి అధికారం అని చెప్పండి? భార్యకు తప్ప ఇంకెవరికి అధికారం లేదు. కావాలంటే చదవండి. 1 కొరింథీ 7వ అధ్యాయము 4వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం చదవండి. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు. భార్యలారా వినండి వినండి. నీ దేహం పైన ఎవరికి అధికారం ఉంది? నీ భర్తకు తప్ప. ఏనాడు కూడా పరాయి పురుషులకు చనువుగా ఉండొద్దు కదా.
భార్య యొక్క దేహం పైన ఎవరికి అధికారం ఉంది? ఒక్క భర్తకు తప్ప భార్య దేహం పైన ఎవరికి అధికారం లేదు. నెక్స్ట్ చదవండి. అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. భర్తలారా వినండి, వినండి. నీ దేహం పైన నీ భార్యకు మాత్రమే అధికారం ఉంది. ఇది భౌతికంగా, ఈ లోకపరంగా. ఆత్మీయంగా యేసు ప్రభు తన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. మన దేహం పైన ఎవరికి అధికారం ఉంది చెప్పండి? ఇప్పుడు చెప్పండి. భౌతికంగా చెప్పాను, భార్య పైన. నా మాటలు కాదు, సొంత మాటలు కాదు. 1 కొరింథీ 7వ అధ్యాయము 4వ వచనంలో భర్త శరీరం మీద భార్యకే గాని, అలాగనే భార్య శరీరం పైన భర్తకే గాని ఇంకా వాళ్ళకి వేరే వాళ్ళకి అధికారం లేదని బైబిల్ చెప్తుంది. మరి అది భౌతికంగా. ఆత్మీయంగా యేసు ప్రభు తన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. నీ దేహం పైన నీకు అధికారం లేదు. భర్తకు తన దేహం పైన తనకు అధికారం ఉందా? నో. నీ దేహం పైన నీకు అధికారమే లేదు. నీ దేహం పైన ఎవరికి అధికారం ఉందంటే నీ భార్యకు ఉంది. భార్య చెప్పండి, మీ దేహం పైన మీకు అధికారం ఉందా? నో. మీ దేహం పైన మీ భర్తకే అధికారం ఉంది. అట్లాగనే మన దేహం పైన మనకేమైనా అధికారం ఉందా? నా దేహాన్ని నా ఇష్ట ప్రకారం నేను వాడొచ్చా? నో. యేసు ప్రభు తన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు కాబట్టి నా దేహం పైన నాకు అధికారమే లేదు. నా దేహం పైన సర్వాధికారం యేసు ప్రభుకు. శిలువలో రక్తం చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి అణువణువును ఆయన కొనుక్కున్నాడు. మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని సొత్తు. కాబట్టి దేవునితో, ఈ దేహముతో దేవుని మహిమపరచమని దేవుని వాక్యం చెప్తుంది. 3వ ఆత్మ సంబంధమైన బలి చెప్పండి. 3rd స్పిరిచువల్ సాక్రిఫైస్ చెప్పండి. ప్రజెంట్ యువర్ బాడీస్ అంటూ క్రైస్ట్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. మన దేహాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించడమే 3వ ఆత్మీయమైన బలి అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. సజీవమైన బలి అంటే ఏంటి? సాధారణంగా బలి చేస్తే చచ్చిపోతారు. ఈ బలి ఏంటంటే బతుకుతూ చచ్చిపోవడం. రోజు చస్తానే ఉండాలి. ఎవడో అనరాని మాట అన్నాడు. చచ్చిన వాళ్ళని అంటే ఏమన్నా వాళ్ళు ఏమైనా పలుకుతారా? ఎవరో అత్తమ్మనే అనుకోండి, ఇంట్లో ఉన్న అత్తమ్మనే కోడలు ఏదో అనింది కదా. మనం చచ్చిపోయినాం. బతుకుతూనే చస్తానే ఉండాలి, బతుకుతూ చచ్చిపోతూ ఉండాలి. రోజు మనము బతుకుతూనే చచ్చిపోతూ ఉండాలి. అదే లివింగ్ సాక్రిఫైస్ అంటే. సజీవ ఏదో అత్తమ్మ ఏదో కొనుగుతూ ఉంటుంది, ఏదో కానీ తుడుచుకొని పోతా ఉండాలి. ఎవరో కొట్టినారు, 10 ఏళ్ళు కొట్టచ్చా చెప్పండి? నో. బతుకుతూనే చస్తా ఉండాలి. రోజు చనిపోవాలి, రోజు చనిపోవాలి, బతుకుతూనే. అదే సజీవ యాగము అంటే. 4వదిగా చూడండి, 4వ ఆత్మీయమైన బలి ఏంటో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఏమని రాయబడిందో. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 17. మరియు మీ విశ్వాస యాగములోనూ, ఏ యాగం అంట? విశ్వాసయాగం. విశ్వాసయాగం, ద సాక్రిఫైస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసయాగం. యాగం అంటే ఏంటి చెప్పాను. యాగం అంటే ఏంటో చెప్పాను. ఖర్చు అయ్యేది. మరి నీ విశ్వాసం పై విశ్వాసమా? నీ విశ్వాసం యాగమైన విశ్వాసం, అచంచలమైన విశ్వాసం దేవుని పైన ఉందా? ఖర్చు, దేవుని కొరకు నష్టపోయి దేవుని కొరకు ఖర్చుపడి అంత విశ్వాసం నీకు దేవుని పైన ఉందా? సాదాసీదా విశ్వాసమా? లేదా నీ విశ్వాసమే సాక్రిఫైస్ ఆఫ్ ఫెయిత్? బైబిల్లో అలాంటి వాళ్ళు లేకపోలేదు కదా. ఒకసారి యేసుప్రభు ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా, పిల్లల రొట్టె తీసుకొని పసిపిల్లలకు వేయడం యుక్తం కాదు అని యేసుప్రభు అంటే,
ఆమె ఎంత పెద్ద మాట మాట్లాడించాడు. నిజమే ప్రభువా, పిల్లలు కూడా బండ్ల మీద నుండి పడి రొట్టె ముక్కలు తింటారు కదా. నిజమే ప్రభువా, పిల్లలు కూడా బల్ల మీద నుండి రొట్టె ముక్కలు తింటా. నాకు రొట్టె వద్దయ్యా, ఒక ముక్క చాలు నాకు. పిల్లలు తినే ముక్కలు తినేటప్పుడు కొన్ని కింద పడతాయి కదా, బల్ల మీద నుంచి కొన్ని కింద పడతాయి కదా. ఆ ఒక్క ముక్క చాలు నాకు, రొట్టెంతా వద్దు అని చెప్పింది. యేసు ప్రభు వెంటనే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. నీ విశ్వాసం పై విశ్వాసమా, నీ విశ్వాసం యాగముతో కూడిన విశ్వాసమే. అబ్రహాము కూడా చెప్పండి, నీకు ఒక్కగానొక కుమారుని నా కొరకు దహన బలిగా అర్పించమని చెప్తే భార్య కూడా చెప్పలేదు. నీకు నీ దేవునికి మధ్యలో ఉన్న కొన్ని సంగతులు నువ్వు ఎవరికి చెప్పకూడదు. కొన్నిసార్లు నువ్వు ఎప్పుడైనా దేవునికి ఎక్కువ కానుక ఇవ్వాలనుకున్నావు, భార్య కూడా చెప్పకూడదు, భర్త కూడా చెప్పకూడదు. బైబిల్ ప్రకారంగా ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ ద లార్డ్. తెల్లారుజామున లేచాడు, ఇసాకును తీసుకున్నాడు, కట్టెలు తీర్చినాడు, నిప్పును తీసుకున్నాడు, కత్తిని తీసుకున్నాడు. 3 రోజులు ప్రయాణం చేశాడు. అనుకున్న అచంచలమైన విశ్వాసం ఏంటంటే, నేను ఈ ఇసాకును ముక్కలు చేసినా సరే, దహన బలిగా అర్పించినా సరే, కాలిపోయినా సరే, ఆ బొగ్గుల్లో నుండి, బూడిదలో నుండి, భస్మములో నుండి, బుగ్గిలో నుండి దేవుడు నా కుమారుని తిరిగి లేపుతాడు. దానికి అలాంటి అచంచలమైన విశ్వాసం. అమ్మా, అయ్యా, దేవుని పైన అటువంటి గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి. పౌలు చెప్తున్నాడు, విశ్వాస యాగము. నిజమైన విశ్వాసం అంటే ఏంటో తెలుసా? హెల్ప్లెస్ డిపెండెన్స్ ఆన్ గాడ్ లైక్ ఎ బ్రాంచ్ ఇన్ ద ట్రీ. ఒక కొమ్మ చెట్టు పైన ఎంత ఆధారపడుతుందండి? ఒక చెట్టులో నుంచి కొమ్మ కొంచెమే వేరైంది. ఎంతంటే ఇదిగో ఒక చిన్న ఇంత డిస్టెన్స్లో నుంచి కొంచెం బయటకు వచ్చింది. ఏమైతుంది చెప్పండి? ఎక్కువే కాదు, కొంచెమే. కొమ్మ ఆ చెట్టులో నుంచి కొమ్మ కొంచెం చెట్టు నుంచి వేరైపోయి ఎంత, ఒక 1 మిల్లీమీటర్ అనుకోండి, 2 మిల్లీమీటర్స్ అనుకోండి, కొంచెమే గ్యాప్ ఉంది. ఫలిస్తుందా? జీవిస్తుందా? నిజమైన విశ్వాసం అంటే ఏంటంటే హెల్ప్లెస్ డిపెండెన్స్ ఆన్ గాడ్ లైక్ ఎ బ్రాంచ్ ఇన్ ద ట్రీ. ఒక చెట్టులో ఒక కొమ్మ ఎలాగ చెట్టును ఆనుకొని ఆ చెట్టులో నుండి రసము, ఆ చెట్టులో నుండి చెప్పండి బలాన్ని, గుజ్జును తీసుకొని, తన సారమును తీసుకొని ఎంతగా చెట్టు పైన ఆధారపడుతుందో, అలాగా నీవు నేను క్రీస్తు ప్రభు పైన ఆనుకొనడమే, ఆధారపడమే, ఆశ్రయించడమే విశ్వాసము అంటే. ఉందా అలాంటి విశ్వాసం? ఉందా? ఈ మధ్య యూత్ మీటింగ్లోనే ఎక్కడో చెప్పాను, విశ్వాసం అంటే ఏంటో తెలుసా? హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండ అసాధ్యము అని చెప్తూ దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు. అదే విశ్వాసం. ఈరోజు చర్చికి కొన్ని వందల మంది మనం వచ్చినాం. ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడని విశ్వాసం లేకపోతే నువ్వు వచ్చి దండగా. చెప్పండి, ఇక్కడ వచ్చావు, చర్చికి వచ్చావు, ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడని నువ్వు నమ్మకపోతే నువ్వు రావడమే దండగా, వేస్ట్. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు, తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడు అని నమ్మవలెను కదా. ఇదే విశ్వాసం. చెప్పండి, విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీ 11:6 చదివి చెప్పండి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. God will give you reward for those who seek him earnestly. దేవుని హృదయపూర్వకంగా వెతికే వారికి ఆయన ఫలమిస్తాడని నమ్మడమే విశ్వాసం. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మడమే విశ్వాసం. దేవుని బిడ్డలాగా ఇటువంటి విశ్వాస యాగాన్ని మనం కలిగి 4 సంగతులు మనం విన్నాం.
చెప్పండి, వరుసగా చెప్పండి. నంబర్ 1 స్తుతి యాగము, రెండవది ప్రార్థన యాగము, మూడవదిగా చెప్పండి సజీవ యాగంగా శరీరాలు అర్పించడం, నంబర్ 4వదిగా విశ్వాస యాగం. 5వది చూడండి, టైం అయిపోతుంది కాబట్టి త్వరగా వెళ్తాను. రోమా 15వ అధ్యాయము 16వ వచనం. The epistle of Paul to Romans 15th chapter verse 16. రోమా 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. అయినను అన్యజనులు అను అర్పణ, ఏ అర్పణ? డబ్బులని అర్పణ కాదు, అన్యజనులని అర్పణ దేవుని దగ్గర తీసుకొస్తున్నాడు పౌలు. ఇదే అర్పణ, ఇది ఏ యాగము, ఇది ఏ బలియాగము చెప్పండి? విన్నింగ్ ద సోల్స్ కదా, సోల్ విన్నింగ్ కదా, సోల్ విన్నింగ్. దీన్ని ఏ యాగం అంటారంటే ఆత్మను సంపాదించే యాగం. ఇది కూడా దేవుడికి ఒక కానుక. మరి నువ్వు ఎంతమంది ఆత్మలు సంపాదించావు? పౌలు చెప్తున్నాడు అన్యజనులను అర్పణ అని చెప్పాడు. నీ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా సువార్త చెప్పావా? ఇంటి వారికి ఎప్పుడైనా చెప్పావా? నేను చెప్తా ఉంటాను, తల్లిదండ్రులు ఫ్యామిలీ ప్రేయర్, పిల్లలకు వాక్యం చెప్పడానికి అది మంచి సమయం. మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ లేకపోతే మీ పిల్లలకు అన్యాయం చేసి పెట్టారు. చెప్పండి, పిల్లలకు ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చొని, ఒకవేళ పిల్లలు లేకపోయినా సరే, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయా, భార్య భర్తలు ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసుకోండి కదా. ఇంట్లో ఉన్న వారికి వాక్యం చెప్పండి, పక్కింటి వారికి వాక్యం చెప్పండి, స్నేహితులకు వాక్యం చెప్పండి. మత మార్పిడులు చేయొద్దు, రక్షకుని గురించి చెప్పండి, సువార్త చెప్పండి. అన్యజనులకు అర్పణని పౌలు చెప్తాను. యేసు ప్రభు కదా, ఒక ఆమె ఎంతో డెస్పరేట్ నీడ్లో ఉంది. ఎవరంటే ఆమె సమరయ స్త్రీ. 5 సార్లు విడాకులు ఇచ్చింది. యేసు ప్రభు చెప్పాడు కదా, మామూలు అమ్మాయి కాదు ఆమె, అమ్మమ్మో 5 మందికి 5 సార్లు పెళ్లి చేసుకొని 5 సార్లు డైవర్స్ ఇచ్చింది. యేసు ప్రభు చెప్పాడు కదా, నీకు 5 పెనిమిట్లు ఉండిరు అంటే, నీకు పెనిమిట్లు అంటే భర్తలు, నీకు 5 పెనిమిట్లు ఉండిరంటే 5 భర్తలు ఉండేవాళ్ళు 5 సార్లు విడాకులు ఇచ్చింది. మళ్ళీ ఏమన్నాడు యేసు ప్రభు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు అన్నది. మళ్ళీ ఇప్పుడు ఇంకా 6 పెట్టుకుంది. కామదాహంతో ఉంది, భయంకరమైన ఆకలి దప్పులతో ఉంది, హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, సంతృప్తి లేదు. నువ్వు డెస్పరేట్ నీడ్లో ఉంటే మాత్రం యేసయ్య ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాడు. ఎవరైనా చాలా, దేవా నువ్వు ఉన్నావా, అయ్యా నేను భయంకరమైన పాపంలో నాకు రక్షణ కావాలి, నీవు నిజంగా కన్నీటితో ఉంటే, నీవు డెస్పరేట్ నీడ్లో ఉంటే తప్పనిసరిగా ఏదో ఒక భక్తుని ద్వారా, సేవకుని ద్వారా, ఒక విశ్వాసి ద్వారా, లేదా సంఘం ద్వారా, చర్చిలోనూ ఏదో ఒక రకంగా దేవుడు నిన్ను సంధిస్తాడు. యేసు ప్రభు ప్రత్యక్షంగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి ఆమెతో పరిచయం పెట్టుకొని, అమ్మా నాకు దాహం కావాలని చెప్పి సంభాషణ మొదలుపెట్టి ఆమెను రక్షణలోకి తీసుకొని వచ్చాడు. మనం కూడా సువార్త నేరుగా చెప్పకూడదు, మెల్లగా మాటలు కలపాలి కదా, అది ఇది చెప్పాలి, కొంచెం సంబంధాలు ఏర్పరచుకోవాలి, మెల్లగా వాళ్ళని రక్షణలోకి తీసుకొని రావాలి. తెచ్చావా? ఒక ఆత్మనైనా తెచ్చావా? పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవునికి ఏం చెప్తావు? బైబిల్ ఏమని తెలుసా? నీ దేవుడనే యెహోవా సన్నిధిని రిక్తాస్తాలతో నువ్వు కనపడకూడదు. నీతో పాటు కొన్ని ఆత్మలను దేవుని దగ్గర తీసుకెళ్ళాలి. మత మార్పిడులు చేయొద్దు. కానీ సృష్టికర్త అయిన దేవుడు సిలువలో ప్రాణం పెట్టాడు, మరణించి తిరిగి లేచాడు. ఆ రక్షణ గురించి ఇతరులకు చెప్పండి. పాపం పోతుందని చెప్పండి, శాంతి సమాధానం సంతోషం ఇస్తాడని చెప్పండి. 6వదిగా, ఆ రోజు ఆత్మ సంబంధమైన బలియాగం చూడండి. 6వదిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ 13:16. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. యాగం అంట, ఉపకారం చేసేది ఒక యాగము,
ధర్మం చేసేది కూడా ఒక యాగం అంట. నాకు తెలిసినంత మటుకు ఉపకారం అనేది బిలీవర్స్కి, రక్షణ పొందిన విశ్వాసాలు. ఉపకారం ఎవరు చేయాలి? మనము చర్చిలో ఉన్న విశ్వాసాలకు చేయాలి. ధర్మం అనేది అవిశ్వాసులకు. ఉపకారం అంటే విశ్వాసులకు. చెప్పండి. ఉపకారం అంటే విశ్వాసులకు, ధర్మం అంటే అవిశ్వాసులకు, అన్బిలీవర్స్. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకూడదు. అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. దీనికి ఏం పేరు? సాక్రిఫైస్ ఆఫ్ డూయింగ్ గుడ్. ధర్మం, ఉపకారం, డూ గుడ్. ఇతరులకు మేలు చేయి, ఇతరులకు మంచి చేయి. ఉపకారము ధర్మము చేయ మరిచిపోకూడదు. అటు యాగములు అవి యాగములు, సాక్రిఫైసెస్, అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. చేస్తున్నావా? అంత రివర్స్లో ఉన్నారు. మేలు చేయ అంటే కీడు చేస్తాడు, ఉపకారం చేయ అంటే అపకారం చేస్తాడు, ధర్మం చేయ అంటే దోచుకుంటావు. బైబిల్లో ఉంది, నువ్వు ధర్మం చేయ అంటే దోచుకుంటావు. ఇతరులను పొద్దుస్తమానం దోచుకోవడమే. యేసు ప్రభు చెప్పారు మత్తయి అపోస్తల కాల గ్రంథం 20వ అధ్యాయం 31వ వచనం, 29, 30, 31. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఇట్ ఈస్ మోర్ బ్లెస్సెడ్ టు గివ్ దాన్ రిసీవింగ్. పొందస్తమానం చేతులు చాచొద్దు, వేరే వాళ్ళు దోచుకోవద్దు. ధర్మం చెయ్యి, ఉపకారం చెయ్యి. అది కూడా ఒక యాగమని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. దోరక ఏం చేసింది చెప్పండి? సత్క్రియలను, ధర్మకార్యలను బహుగా చేసి ఉండెను. ఆమె చనిపోతే విధవరాండ్రు వచ్చినారు. ఆమె స్నేహితులు ఎవరో తెలుసా? విధవరాండ్రు. మన చర్చిలోనేమో అమ్మమ్మో మంచి చీరలు కట్టుకున్న వాళ్ళు, మంచి చీరలతో వచ్చిన వాళ్ళతో మాట్లాడిస్తారు. కార్లో వచ్చిన వాళ్ళు కార్లతోనే వాళ్ళే మాట్లాడుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి పలకరిస్తున్నారా? చెప్పండి. దోరకా స్నేహితులు ఎవరు? దోరకా ఫ్రెండ్స్ ఎవరు? విధవరాండ్రు, బీదలు. ఏడ్చుకుంటా వచ్చి పేతురుకు వచ్చి చెప్పారు, అమ్మాయ్యా, ఆమె బతుకున్నప్పుడయ్యా మాకు అంగీలు కుట్టించిందయ్యా. చిన్న సూది, ఆ రోజుల్లో పైసా అనా అంటారు. చిన్న ఒక పైసా, ఇప్పుడు 1 రూపీ అనుకుంటా సూది. దాంతో బట్టలు కుట్టి విధవరాండ్రకి ఇచ్చింది. చేస్తున్నావా సంఘంలో? అలా దశంభాగం వేస్తావు. కొంతమంది అది కూడా ఏరు కొంతమంది దశంభాగం వేస్తారు. ఇంకా ఎవరు ఏ బీదలు కనపన్నా, ఒక బీద సేవకుడు కనపన్నా, ఒక విధవరాలు కనపన్నా ఇచ్చేసినామన్నా, ఇచ్చేసినాం, దశంభాగం ఇచ్చేసినాం. ఇంకా దశంభాగం మించి ఒక్క పైసా, నయా పైసా బయటికి తీయదు. ఏం చేస్తావు? ఈరోజు దేవుని రాకుండా వస్తే ఏం చేస్తావు? డబ్బులన్నీ దాచిపెట్టుకున్నావే, బ్యాంకులో మూలుగుతున్నాయే, బీరువాలో బంగారం అంతా దాచుకున్నావే, మొత్తం విడిచిపెట్టి పైకి వెళ్ళాలి. ఉన్నది చాలు. దేవుడు మనకు, మన కుటుంబానికి, పిల్లలకు సమృద్ధించినాడు. ఇంకా దేవునికి ఇవ్వడం మొదలుపెట్టు. దేవునికి ఇచ్చేయి. పరలోక బ్యాంకులో కూర్చుకో. ఆఖరిగా 7వ చూసుకొని ముగించుకున్నాను. 7వదిగా చూడండి, మనం చదువుకున్న వాక్య భాగం కదా. 7వ ఆత్మీయమైన బలి చెప్పండి. 7th స్పిరిచువల్ సాక్రిఫైస్ చెప్పండి. మనం చదువుకున్న వాక్య భాగం ఏం చదువుకున్నాం ఈరోజు? ఫిలిప్పీ 3వ అధ్యాయం 4వ అధ్యాయము 18వ వచనం చదవండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపొద్దు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగం. ఇది 7వది చెప్పండి. దైవ సేవకులకు ఇచ్చే కానుకలు, దేవునికి ఇచ్చే కానుకలు కదా. ఇది కూడా 7వదిగా ఏ స్పిరిచువల్ సాక్రిఫైస్ అని మనం చదువుతున్నాం. ఏ సాక్రిఫైస్ ఆఫ్ మెటీరియల్ అసిస్టెన్స్ కదా. బట్టలు లేని వారికి బట్టలు. దైవ సేవకులు ఎంతోమంది, దేవుని బిడ్డలారా, ఎంతోమంది దైవ సేవకులు నాకు మెసేజ్ పెడతా ఉంటారు. మరి
మన చర్చి డబ్బులు, ఇంకా నా దగ్గర కొంతమంది డబ్బులు ఇస్తూ ఉంటారు, అన్న సేవకులు పంపండి అన్న అని. మన చర్చిలో ఒక సహోదరి 7,000 పంపిస్తుంది, నార్త్ ఇండియా సేవకులు పంపండి అన్నాను. మరి నిన్న ఒక సహోదరి దాదాపు 25,000 పంపించింది, సేవకులు పంపండి అన్న. ఎంతోమంది నాకు ఇస్తూ ఉంటారు. మన చర్చి అమౌంట్ కూడా పంపుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, తెల్లన్నంలో తెల్ల ఉప్పు చల్లుకొని నీళ్లు దాగి కలుపుకొని దైవ సేవకులు లేకపోయారు. తెల్లన్నంలో ఎర్ర కారం పొడి చల్లుకొని నీళ్లు కలుపుకొని దైవ సేవకులు లేకపోతే కదా. పౌలు లాంటి అందరికి చేయొద్దండి, చెప్పినాను కదా మీకు ఒకసారి. దొంగ పాస్టర్లు ఉన్నారు, దొంగ దైవ సేవకులు ఉన్నారు. బైబిల్లో ఉంది, యేసుప్రభు చెప్పాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరినారు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల వాళ్ళ క్రూరమైన తోడేళ్ళు. ఎవరు? పాస్టర్లు, దొంగ పాస్టర్లు. గొర్రెల చర్మం వేసుకొని వస్తారు కానీ లోపల మాత్రం వాళ్ళు క్రూరమైన తోడు. అటువంటి పాస్టర్లకు, అటువంటి దైవ సేవకులకు హెల్ప్ చేయకూడదు. ఇంటికి వచ్చి ప్రార్థన చేసినా కూడా ముట్టి చేతులతో పంపాలి. యోహాను రాసిన 2వ పత్రికలో వానికి శుభం కూడా చెప్పొద్దని ఉంది. ఎవరైతే ఈ బోధ లేకుండా కొత్త బోధలు వేస్తారు, వందనాలు కూడా పెట్టొద్దని 2వ యోహాను పత్రికలో రాయబడి. అందరు దైవ సేవకుల్ని మనము గౌరవించాలి. పౌలు లాంటి దైవ సేవకులకు మాత్రమే మనము హెల్ప్ చేయాలి. ఒక వచనం చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక, ముగిస్తున్నాను, 4వ అధ్యాయం మొదటి వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మద్దు, ప్రతి పాస్టర్ను నమ్మద్దు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావు, పరీక్షించండి. మొత్తానికి ఈరోజు స్పిరిచువల్ సాక్రిఫైసెస్ 7 విన్నాం. వరుసగా చెప్తే ప్రార్థన చేసుకుందాం. నెంబర్ 1, ఏ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, స్తుతి యాగం. రెండవదిగా ఏ సాక్రిఫైస్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యాగం. మూడవదిగా చెప్పండి, సజీవ యాగం, మన దేహాలు సజీవ యాగం. నాలుగవదిగా ద సాక్రిఫైస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస యాగం. ఐదవదిగా చెప్పండి, ఆత్మలు రక్షించేటువంటి యాగం కదా, మరి సాక్రిఫైస్ ఆఫ్ విన్నింగ్ ద సోల్స్. నెంబర్ 6, ద సాక్రిఫైస్ ఆఫ్ డూయింగ్ గుడ్, ఉపకారము ధర్మము చేయాలి. నెంబర్ 7, పౌలు లాంటి దైవ సేవకులకు కదా వస్తువులు పంపించాలి. వస్తువులు, కానుకలు, డబ్బులు కదా దేవుని బిడ్డలారా. కాబట్టి మనం కూడా బైబిల్లో రాయబడింది, ఆత్మీయమైన యాజకులం మనమందరూ ప్రీస్, మనం యాజకులను రాయబడింది. యాజకులమైన మనము ఆత్మీయమైన బలులు దేవునికి అర్పించుకున్నాం. ఇంకా ఎవరైనా రక్షణ పొందని వాళ్ళు ఉంటే, నమ్ముకోకపోతే ఇంటికి వెళ్ళాలి. మేము ఇక్కడ చర్చిలో చేతులు ఎత్తమని చెప్పాం. ఇంటికి వెళ్ళిపోయి నీ పడక దగ్గర మోకరించి కదా. ఒక సిస్టర్ చెప్పారు, మంచం యొక్క కాళ్ళు పట్టుకొని దేవా ఇవే నీ కాళ్ళు అని చెప్పి ఏడ్చి ప్రార్థించేదంట. మంచం దగ్గరకు పోయి వీలైతే మంచం కాళ్ళు పట్టుకో, యేసయ్యా ఇవే నీ పాదాలు అని చెప్పి కన్నీటితో నీ పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కొని కదా సజీవ యాగంగా నీ దేహాన్ని, నీ శరీరాన్ని సమర్పణ చేసుకొని బైబిల్లో రాసి పెట్టుకో. ఈరోజు ఏం డేట్? ఈరోజు 3 ఆగస్టు 3వ తారీఖు 2025. చర్చికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను, మోకరించి ప్రార్థన చేసి యేసు ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను. ఇదే నా రక్షణ దినమని బైబిల్లో రాసి పెట్టుకో కదా. అలా ఉండడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయనుగాక.